అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో ఏ విధంగా ఇన్స్టిట్యూట్ని మ్యాప్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ stateaudit.ap.gov.in అనే అడ్రస్ని టైప్ చేయాలి. టైప్ చేశాక ఇక్కడ లాగిన్ అనే బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే టీమ్ హెడ్ ఉంటారో ఆ ఏఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు నిధి తాలూకు పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఈ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో ఇన్స్టిట్యూట్ మ్యాపింగ్, షెడ్యూల్ డేట్స్, యాన్యువల్ యాక్షన్ ప్లాన్, ఇంటిమేషన్ లెటరు, స్టేట్ ఆఫ్ ఆడిట్ వర్క్ అనే ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఇక్కడ మొదటిగా యాన్యువల్ యాక్షన్ ప్లాన్ను రెడీ చేయడానికి ఇన్స్టిట్యూట్ మ్యాపింగ్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ మ్యాపింగ్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే ఇన్స్టిట్యూట్ మ్యాప్ చేశారా లేదా అనేది ఇక్కడ ఆడిటర్ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా కొడితే ముందుగా మనకి తెలుస్తుంది. లేని యెడల ఇక్కడ యాడ్ అనే బటన్పై క్లిక్ చేసి ఇక్కడ రెగ్యులర్ అసిస్టెంట్స్ అంది ఇండివిజువల్గా ఎవరైనా చేస్తే అది రెగ్యులర్గా చేస్తారు. లేదంటే ఒక టీమ్గా వెళ్ళేటప్పుడు మాత్రం అది ఎటువంటి ఇన్స్టిట్యూట్ అయినా అసిస్టెంట్స్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రెగ్యులర్ అని సెలెక్ట్ చేశాక ఇక్కడ ఎవరైతే ఏదో ఒక ఆడిటర్ని సెలెక్ట్ చేసుకుని అతనికి ఏం అసైన్ చేస్తున్నారా అనేది ఇన్స్టిట్యూట్లు ఇక్కడ మ్యాప్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని మ్యాప్ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మిగిలింది ఒక పంచాయతీ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని అతనికి అసైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మ్యాప్ చేయడానికి కోసం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినాక ఆడిటర్ ఇన్స్టిట్యూషన్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ మ్యాపింగ్ అనమాట అయిపోయినట్టే. తర్వాత ఇక్కడ రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా చేసేదే ఇండివిజువల్గా చేసే వాటికి రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తారు. అదే అసిస్టెంట్స్ టీమ్గా వెళ్ళటానికి అసిస్టెంట్స్ అని సెలెక్ట్ చేస్తారు. ఇలా అసిస్టెంట్స్ అని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఆ టీమ్ హెడ్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ హెడ్ ఆఫీసర్ అతని తాలూకా ఇన్బిల్ట్గా సెలెక్ట్ చేయడం అవుతుంది. ఇతనితో పాటు ఇంకెవరైతే వెళ్తారో ఆడిటర్ని వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకొని అది ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇన్స్టిట్యూట్ టైప్ని అనమాట సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేసిన ఆడిటర్ ఇన్స్టిట్యూషన్ మ్యాప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా అనమాట రెగ్యులర్ ఆడిట్స్ అయినా అసిస్టెంట్స్ అయినా ఇక్కడ యాడ్ బటన్పై క్లిక్ చేసి వివరాలన్నమాట ముందుగా ఇన్స్టిట్యూషన్ మ్యాప్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ మ్యాప్ చేసిన తర్వాత అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ డేట్స్ అనేది తర్వాత ఏ విధంగా చేయాలి అనేది తర్వాత అనమాట తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.